మాహోర్గఢ్ క్షేత్రానికి చేరుకోవడానికి రైలు బస్సు మార్గాలు ఉన్నాయి. ఎంఎక్స్ఆర్ అనేది రైల్వే కోడు. అలాగే హైదరాబాద్ నుంచి దాదాపుగా 356 నుంచి 384 కిలోమీటర్ల దూరం వస్తుంది. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో నాగ్పూర్ మీదుగా ఒక నాగ్పూర్ రూట్లో, రెండవది మనకు హైదరాబాద్ నుంచి సంగారెడ్డి రూట్లో కంది నుంచి వచ్చే నాందేడ్ హైవే మీదుగా వెళ్ళొచ్చు. ఈ 2 మార్గాల్లో ఎంచుకుంటే ఏ మార్గంలో అయినా వెళ్ళొచ్చు. రైలు సదుపాయం కూడా మనకు హైదరాబాద్ నుంచి మీరు చెక్ చేస్తే హైదరాబాద్ నుంచి మాహోర్ వరకు రైలు సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈరోజు మహారాష్ట్రలోని మాహోర్ శక్తిపీఠం అత్యద్భుతమైనటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో 8వ శక్తిపీఠమైనటువంటి మాహోర్ క్షేత్రానికి వచ్చాము. మరి ఇక్కడ నైట్ ఇక్కడ స్టే చేశాము. రూమ్ బాగుంది. అంబికా లాడ్జ్ అంటారు దీన్ని. చాలా బాగుంది. మీరు ఎవరైనా వస్తే కూడా ఇక్కడికి రావచ్చు. ఒకసారి రూమ్ చూపిస్తాను చూడండి. అంటే ఇక్కడ మా వాళ్ళందరూ ఉన్నారు, వీళ్ళని కూడా చూడండి. రిసీవింగ్ కూడా బాగుంది. అలాగే బయట మీకు బోర్డు చూపిస్తాను. బస్టాండ్ పక్కనే, బస్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు మాహోర్ శక్తిపీఠంకు బయలుదేరుతున్నాం కార్లో. మరి 5 కిలోమీటర్లు గుట్టపైకి ఉంటుంది. అక్కడి నుంచి మనం మెట్లెక్కి వెళ్ళాలి. అలాగే ఇక్కడ డోలీ సదుపాయం కూడా ఉంటుంది. అవన్నీ మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. మరి చూస్తూనే ఉండండి. మన విఎన్ఆర్ ద ట్రావెలర్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మేమున్న లాడ్జ్ సచ్చిదానంద్ గెస్ట్ హౌస్. బాగుంది. ఒక రూమ్ డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 1000 రూపీస్. అలాగే 4 బెడ్స్ 1500కి ఇచ్చారు. సో 4 బెడ్స్లో 6 మెంబర్స్ వరకు పడుకోవచ్చు ఈజీగా. ఈ మాహోర్గఢ్ క్షేత్రంలో మనము బస్టాండ్ నుంచి గుట్టపైకి వెళ్ళడానికి ఒక 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో మిగిలిన దేవాలయాలు ఉంటాయి. అయితే ఇది ఘాట్ రోడ్ గుండా వెళ్ళాల్సి ఉంటుంది. రోడ్ అయితే బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. పైన మెట్లు కూడా ఎక్కాల్సి ఉంటుంది, అది కూడా మీరు గమనించండి. రేణుకాదేవి క్షేత్రానికి వచ్చాము గుట్టపైకి. అమ్మవారి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారికి పాన్ అమ్మవారి దగ్గర పెట్టేసి మనకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ పాన్ ఇక్కడ తమలపాకులు తీసుకొని వెళ్తే పైన దంచి అమ్మవారికి పెట్టి మనకి ఇస్తారు. చాలా అద్భుతమైన క్షేత్రం. మరి ఈ క్షేత్రంలో మహత్యము, మరి 18 శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠం అని అందరూ చెప్తుంటారు. అలాగే ఏకవీరికాదేవి అని ఇక్కడ అమ్మవారి శక్తిపీఠం వేరే కూడా ఉంటుందట. అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మరి మాహోర్ క్షేత్రం గురించి మీకు కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తాను. శ్రీ రేణుకామాత. ఇప్పుడే మెట్లు ఎక్కడానికి ప్రారంభించాము. 220 మెట్లట. మనమైతే 10 నిమిషాల్లో ఎక్కేస్తాము, ఇబ్బంది లేదు. వయసున్న వాళ్ళకి డోలీ 1200 తీసుకున్నారు. 800 అనుకున్నాను. మీరు కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే డోలీలో తీసుకెళ్ళచ్చు. మీరు మెట్లు అయితే ఈజీగానే ఉన్నాయి, అంత హార్డ్ ఏం లేవు. శ్రీ రేణుకాదేవి చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్టయితే ఇక్కడ రేణుకాదేవి జమదగ్ని మహర్షుల ఆశ్రమం ఉండేది. పూర్వము ఆ జమదగ్ని ఆజ్ఞ మేరకు పరశురాముడు ఆ రేణుకాదేవి శిరస్సు ఖండించడం, అది ఇక్కడ పడడం అనేది జరిగిందని స్థల పురాణం ఇక్కడి వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా ఒక నివేదన అనేది ఉంటుంది. ఏంటి అంటే అమ్మవారి శిరస్సు మాత్రమే ఉంటుంది, అది కూడా నోరు తెరిచే ఉంటుంది. కాబట్టి అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది తాంబూలం. అమ్మవారి లలితా సహస్రనామాల్లో కూడా చెప్తారు కదా, తాంబూల పూరితముఖి అని. అలాంటి అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకంగా తాంబూల నివేదన పెట్టడం జరుగుతుంది. మనం కింద తమలపాకులు తీసుకొస్తే ఇక్కడ దంచి దాన్ని మనకు అమ్మవారికి సేవనం అందించడం జరుగుతుంది. ఆ దంచే విధానం కూడా అక్కడ మీకు నేను తీశాను, అది కూడా మీకు చెప్తాను, చూడండి ఒక్కసారి. यूट्यूब में आता है 10 रुपये आपने नाश्ता बोलो 20 50 बोलो आपने नाश्ता बोला था का कोण जतर फोन लावतो मामा तुला बोलो तू बोलो ना हां बोलो ब्लॉगर है मंदिर का पूरा मंदिर। आपका नाम क्या है भाई? मेरा नाम अर्जुन है। अर्जुन राठौर।
इसका स्पेशल क्या है बोलते हैं आप? मेन प्रसाद रहता माता जी का। मेन प्रसाद माँ का मुँह में रख के देते हैं, मुख्य प्रसाद रहते हैं। मुख्य प्रसाद। పైన దేవాలయం గర్భగుడిలో అమ్మవారి యొక్క ఫోటో తీయకూడదు కాబట్టి మీకు ఫోటో మాత్రం పెట్టడం జరిగింది. అలాగే చుట్టూ ప్రాంగణం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. బయట ప్రకృతి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఎత్తైన పర్వతంపై ఉండి చుట్టూ వెనుక వైపు పచ్చటి కొండలతో ఎంతో అద్భుతంగా రమణీయంగా ఈ క్షేత్రం కనిపిస్తుంది. అందరూ కూడా ఈ అమ్మవారి యొక్క స్థానాన్ని దర్శించండి, తరించండి. ఇక్కడి నుంచి మనం అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్దాం. శ్రీ రేణుకామాత దర్శనం చేసుకున్నాక మనం అక్కడి నుంచి బయలుదేరి అత్రి మహాముని ఆశ్రమానికి బయలుదేరి వెళ్లాల్సి ఉంటుంది. అది ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎత్తైన పర్వతంపై ఉంటుంది కాబట్టి ఇది కూడా మనం కొంత మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అది వయస్సు మళ్ళిన వాళ్ళు మాత్రం వెళ్ళడానికి ప్రయత్నించకండి. ఇక్కడ డోలీలు సదుపాయం ఉండదు, మనం నడిచి ఎక్కాల్సి ఉంటుంది. అత్రి మహాముని ఆశ్రమం హైయెస్ట్ పీక్ ఇది మహర్గఢ్లో. మరి పైన ఏముందో చూద్దాం ఒకసారి. ఓంకారం చాలా అద్భుతంగా చేశారు ఇది. మరి పైనకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా ఒక 150-200 మెట్లు ఉంటాయి. చూద్దాం. అనసూయాదేవి మందిరం చాలా ఒక 200 మెట్లు పైకి ఎక్కితే ఉంటుంది. మహర్గఢ్లో మనకు ఎలాగైతే రేణుకాదేవి అమ్మవారు దేవాలయం ఉందో అలాగే ఇది కూడా ఇంచుమించు ఒక 200 మెట్లు పైకి ఎక్కినప్పుడు మనకి ఇక్కడ అమ్మవారి దర్శనం అవుతుంది. అనసూయాదేవి అత్రి మహర్షిది ఇద్దరి ఆశ్రమము ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇంకొక 5 కిలోమీటర్ల దూరంలో దత్తాశ్రమం ఉంది. అదైతే మనకు మహర్గఢ యాత్ర పూర్తవుతుంది. మరి ఈ దేవాలయం చూడండి, మీకు వెనకాల కనిపిస్తుంది కదా, అదే అనసూయాదేవిది. మేము వచ్చిన సమయానికి హారతి అవుతుంది. హారతి చప్పుడు కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది. మరి ఇది అయ్యాక ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి మనం దత్తాత్రేయ స్వామి జన్మస్థలమైనటువంటి ఆ క్షేత్రానికి వెళ్దాం. చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా మీరు చూసి. దేవాలయం లోపల ఫోటోలు అలవలేవు కాబట్టి మనం అక్కడ తీయడం కుదరలేదు. మనకు నెట్లో కూడా వీటికి సంబంధించిన ఫోటోలు ఎక్కడ కనిపించలేదు కాబట్టి పెట్టడం జరగలేదు. అందరూ ప్రత్యక్షంగానే దర్శించండి. ఈ అత్రి అనసూయ ఆశ్రమంకు కొంత దూరంలో మనకు దత్తాత్రేయ స్వామి దేవస్థానం కనిపిస్తుంది. ఇక్కడే అత్రి అనసూయ మహర్షులు తపస్సు చేసినట్టుగా, అలాగే వారికి దత్తాత్రేయుడు ఇక్కడే జన్మించినట్టుగా కూడా స్థల పురాణం చెబుతుంది. మరి అలాంటి దత్త సాంప్రదాయానికి సంబంధించిన ఎంతో మంది అవధూతలు కూడా ఇక్కడ నివసించినట్టుగా కూడా మనకు ఇక్కడ స్థల పురాణాలు చెబుతున్నాయి. ఎంతోమంది అవధూతల సమాధులు కూడా మనకు ఇక్కడ కనిపిస్తాయి. దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రంకి వచ్చిన వాళ్ళు ఈ దత్త దేవాలయాన్ని కూడా దర్శించి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఇది దత్తాత్రేయ స్వామి జన్మస్థానం. ఇది మాహూర్గఢ్ రేణుకాదేవి దేవాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక పర్వతం పైన చాలా అద్భుతంగా ఉంది. మరి దత్తాత్రేయ స్వామి జన్మించిన స్థానం కాబట్టి ఇది పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. గురు సాంప్రదాయానికి మూలం దత్తుడు. అలాంటి దత్తాత్రేయుడు ఇక్కడ జన్మించాడు అంటే మనం ఈ స్థలంలోకి వస్తేనే మనకు గురువు అనుగ్రహం కలుగుతుంది. అంటే మన పూర్వీకుల నుంచి అలాగే గురు పరంపరగా వస్తున్న అందరికీ కూడా మూలం ఈయననే కాబట్టి ఈయన దర్శనం
ప్రతి వాళ్ళు కూడా గురువు దగ్గర విద్య అభ్యసించాలనుకునే వాళ్ళు ఇక్కడ తప్పకుండా దర్శించుకోండి, ఆ గురువు అనుగ్రహాన్ని పొందండి. పూర్వము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఆ అనసూయాదేవి యొక్క పాతివ్రత్య ధర్మాన్ని పరీక్షించడానికి ముగ్గురు వచ్చి మాకు భోజనం పెట్టండి అని అడగగానే పెడతాను అని ఆ అనసూయాదేవి అత్రి మహర్షి చెప్పగా మీరు యువస్త్రలుగా మాకు భోజనాన్ని పెట్టండి అని త్రిమూర్తులు అడగగా వాళ్ళ ముగ్గురిని కూడా చిన్నపిల్లలుగా చేసి భోజనం పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఆ ముగ్గురు యొక్క అనుగ్రహము ఆమెకు ఆశీర్వచన వల్ల ఆ త్రిమూర్తుల యొక్క అనుగ్రహం వల్ల కలిగినటువంటి సంతానమే దత్తాత్రేయుడు. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉన్నటువంటి ఆ దత్తుడి స్థానము జన్మస్థానము మనం దర్శిస్తే ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి పాపాలన్నీ దహించి గురు అనుగ్రహం కలుగుతుంది. దత్తుడు అంటే గురు సాంప్రదాయమే, గురు స్థానమే, గురు రూపమే. కాబట్టి తప్పకుండా ఈ దత్త దేవాలయాన్ని కూడా మీరందరూ దర్శించి తరించండి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి ఏకవీరికాదేవి ఆలయం మాహూర్ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందరూ కూడా రేణుకాదేవి ఆలయాన్నే శక్తిపీఠంగా కొలుస్తారు. కానీ ఇక్కడ మళ్ళీ 7 కిలోమీటర్ల దూరంలో మాహూర్ ఏకవీరికాదేవి ఆలయం ఉంది. చాలా విశేషంగా ఉంటుంది. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి యొక్క కుడి చేయి పడ్డ స్థలంగా చెప్తారు. కాబట్టి మన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వెళ్తే తప్పకుండా ఈ దేవాలయాన్ని కూడా దర్శించండి. ఎందుకంటే పైన అమ్మవారు రేణుకా స్వరూపం కాబట్టి మనకు అమ్మవారి శరీర భాగం అయితే ఏదైతే ఉందో కుడి చేయి అది సతీదేవి శరీర భాగం కాబట్టి దక్షయజ్ఞంలో ఏర్పడ్డటువంటి ఈ భాగాన్ని మనం ఇక్కడ అమ్మవారి కుడి చేయబడింది అని ఇక్కడ అమ్మవారు కూడా రేణుకాదేవిలానే శిరస్సు మాత్రమే ఉంటుంది. కానీ చాలా శక్తివంతమైన అష్టాదశ శక్తిపీఠాల్లో 8వ శక్తిపీఠం ఈ ఏకవీరికాదేవి దేవాలయం. చూశారు కదా, మాహూర్గఢ్ ఏకవీరికా క్షేత్రాన్ని, అలాగే రేణుకా క్షేత్రాన్ని, దత్తాత్రేయ క్షేత్రాన్ని. మరి దర్శనం చేసుకునే వాళ్ళు మంగళవారం రద్దీ ఎక్కువగా ఉంటుంది. మంగళవారం తప్ప మిగిలిన రోజుల్లో వెళ్తే విశేషం సులభంగా దర్శనం అవుతుంది. లేదంటే విశేషమైన మంగళవారం రోజు చేసుకుంటే కొంత సమయం పట్టినా కూడా అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. తప్పక ఈ క్షేత్రాన్ని దర్శించండి. మరి ఇంకా ఎన్నో ఎపిసోడ్లు మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.